ఈరోజు మీకు బ్రేక్ఫాస్ట్లోకి క్విక్గా చేసుకుని ఒక రైస్ రవ్వ అనేది చూపిస్తాను. రైస్ రవ్వ ఏంట్రా అనుకుంటున్నారేమో, రైస్ రవ్వతో చేసుకుని ఉప్మా చూపిస్తాను. ఇది ఆవకాయతో కానీ కర్డ్తో తింటే సూపర్ ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ రైస్ రవ్వ అలాగే పెసరపప్పు. మీరు బియ్యం రవ్వ ఆడించుకునేది ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఇలా రెడీమేడ్గా దొరుకుతుంది కదా అదైనా పర్వాలేదు. పెసరపప్పు కూడా ఎంత ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి. నేను 4 స్పూన్స్ అలా తీసుకున్నాను. ఏంటంటే మనకి కమ్మదనం యాడ్ అవుతుందన్నమాట. వాష్ చేయకుండా తాలింపులో డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా నానబెట్టుకుని వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందన్నమాట. 1 గ్లాసు నేను రైస్ రవ్వ తీసుకుంటున్నాను. ఇది చాలా తమ్మీ ఫుల్ ఉంటుందండి. దీన్ని బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు. ఉపవాసం ఉన్నప్పుడు ఈవినింగ్ డిన్నర్లా కూడా వండుకుంటారనమాట. దీన్ని మన తాతలు ఉప్పుడు పిండి అనేవారండి. ఇలా తిరుపతి, విజయవాడ వెళ్ళినప్పుడు చేసుకుని పట్టుకెళ్ళేవారు అనమాట. చాలామంది పిల్లలు ఉండేవారు కదా, ఇవి పులిహోరలు అలా చేసుకుని పట్టుకొచ్చేవారు మా తాతయ్య వాళ్ళు. అలాగే ఊతప్పాలు. 1 గ్లాసు రవ్వ కోసం 2 గ్లాసులు నీళ్ళు అనమాట. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవి కొంచెం వేగాక మనం ఆ సోక్ చేసిన పెసరపప్పుని ఇందులో యాడ్ చేసేయడం అనమాట. విడిగా ఇలా ప్యాన్లో కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇంకా కుక్కర్ ఎందుకని నేను ప్యాన్ పెట్టేశాను. ఇదే ప్రాసెస్ కుక్కర్లో చేస్తే కనుక 3 విజిల్స్ రానివ్వాలండి. మంచిగా అలా వేగాక వాటర్ యాడ్ చేసేయడమే అనమాట. తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వనివ్వాలి. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 5 మినిట్స్ కూడా పట్టదు అసలు. ఈ వీడియో నేను డ్యూరేషన్ ఎంత ఉంది, 3.5 మినిట్స్ ఉంది. అంతే టైం పడుతుంది కూడా. ఆ మరిగిన వాటర్లో ఈ రవ్వను యాడ్ చేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మధ్యలో అడుగంటనివ్వకుండా మూత తీసుకుని మనం కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఆవకాయతో తింటే వేడివేడిగా చాలా బాగుంటుంది. మధ్యలో కదుపుకుంటూ ఉండకపోతేనండి అడుగంటేస్తుంది అనమాట. ఇది పిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు, 1 ఇయర్ పిల్లలు, వాళ్ళకు కూడా పెడతారు దీంతో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా. అంతేనండి, మన ఉప్మా అనేది రెడీ అయిపోయింది. దీన్ని రైస్ రవ్వ ఉప్మా అనొచ్చు, ఉప్పుడు పిండి అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఈ రెసిపీ కనుక నచ్చితే ట్రై చేయండి. చాలా క్విక్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట. ఇలాంటి మరిన్ని క్విక్ రెసిపీస్ అలాగే డిఫరెంట్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అప్పుడే చాలామందికి మన వీడియోలు అనేవి రీచ్ అవుతాయి అన్నమాట. ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలన్నా కూడా నాకు సజెషన్స్ కూడా కమెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను తీసుకుంటాను.